అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అవద్దు, ఇదంతా పచ్చవద్దు. ఇది తప్పు చేయలేదు. ఇదంతా సుందరి వాళ్ళ అక్క కలిసి ఆడుతున్న నాటకం. నన్ను నమ్మండి ప్లీజ్. చూసారా నా చెల్లి బతుకు నాశనం చేసి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు. నువ్వు ఉండవమ్మా, అమ్మాయిని చెప్పనే. అమ్మ సుందరి, అసలు బలకతారం ఎలా జరిగింది? బలకతారం కాదు డాడీ, బలత్కారము. అదేలే భయ్యా, బలకతారము. వివరంగా చెప్పమ్మా. మా అక్క నీళ్ల కోసం చెరువు కాడికెళ్ళింది. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. హోటల్లో కూడా ఎవ్వరూ లేరు. అది చూసి సీను బాబు మా ఇంట్లోకి వచ్చి నన్ను పాడు అవద్దు, సుందరి లోపల పిలిచింది. అబ్బా నువ్వు ఉండవయ్యా, అమ్మాయిని చెప్పని ముందు. నన్ను బలత్కారం చెయ్యబోతే వద్దు బాబు, నా జీవితం పాడు చెయ్యొద్దు అని కాళ్ళు పట్టుకున్నాను. ఎట్టాగు మనం ప్రేమించుకున్నాం కదా, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి నా నోరు మూసి నన్ను. ప్రెసిడెంట్ గారు నన్ను నమ్మండి, సుందరి చెప్పిందంత అబద్ధం. అట్టాగేనయ్యా, అట్టాగే. నువ్వు ఉండు. ఇదిగో తాతబ్బాయ్, ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారని సుందరి చెబుతుంది కదా, మరి నువ్వేమంటా? అవునండి, నేను ముక్కుపడం పంతులు రచ్చబండ దగ్గర రాగానే మీరు చూసింది విన్నది అంతా అబద్ధం. ఇదంతా కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం కావాలని పడిన కుట్ర. నా మనవడు ఎప్పుడూ అలాంటి తప్పు చేయడు. ఇదిగో జానకమ్మ, ఆడవాళ్ళలో పెద్దదానివిగా నీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పు. ఏ ఆడపిల్ల 10 మంది ముందు సిగ్గు విడిచి తనకి మానభంగం జరిగిందని చెప్పుకోదు. అలా చెప్పుకుందంటే ఆ అమ్మాయి చెప్పింది నిజమని నమ్మాల్సి వస్తుంది. ఎందుకు నమ్మాలి? ఆ అమ్మాయి నా మనవడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. నా మనవడు కాదన్నాడనే ఉక్రోషంతో ఎలాగైనా వాడిని పెళ్లి చేసుకోవాలని ఇలా చెప్పుండొచ్చు కదా. ఏరైదరా, న్యాయం చెప్పడానికి సాత్యకం ముఖ్యమయ్యా, అంతేగాని ఇట్ట జరిగి ఉండొచ్చు కదా, అట్ట చెప్పు ఉండొచ్చు కదా అంటే ఎట్ట కుదురుతాయా? కనుక ఇక్కడున్న పెద్ద మనుషుల అభిప్రాయాలతో పాటు నేను కూడా సీనుబాబు తప్పు చేశాడని నమ్ముతున్నాను. అయితే సీనుబాబుకి చెత్త చేసినంత మాత్రంతో సుందర జీవితం బాగుపడుద్దా? బాగుపడదు కదా. అందుకని సీనుబాబు సుందరిని పెళ్లి చేసుకోవాలి అని నేను తెరిపిస్తున్నాను. అల్లుడు గారు, ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారండి. మావా అల్లుడు అల్లుడు, నా బేటీకి బేటీకి ఏమీ కాల. 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకొని ఉంది. చూపిస్తా పద. చూడు. ఏమైంది? పొద్దున్నే 10 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం, మధ్యాహ్నం బండి అన్నం తింటాం, తెల్లకిలా పడుకోవటం, రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు. దీంతో చస్తున్నానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది, సంజైపోయింది. అల్లుడు, నీ కష్టాన్ని స్థితిలో తీర్చేస్తా. ఆమె ఉందా? బోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ, నీ మీసమదొట్టు. వెంకట సుబ్బమ్మ ఉఠో, లేచి నీ కాలు అందరి మీద బయట కట్ట, బయటికి దాలో.
ఇప్పుడు బయటనా అల్లుడు ఇప్పుడు అందరికి సంతోషమే కదా సంతోషమే. అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మామ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా. సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు, స్కూటర్లు, వాచీలు, ఉంగరాలు అడుగుతారు కదా. నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా? ఏడాడాలా ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా? ఓ నా మాట కాదనగను మావా. అననా ఒట్టు ఒట్టా నీకు దండం పెడతా నీ డోలీ మావా. ఎందుకు? నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ओहा ओहा क्या दिमाग है रे तुम्हारा बेटा बजाओ ले जाओ ये डोल अच्छा तरह बजाओ बजाता मावा तू जाओ तू जाओ जातू रे बजाता हूँ मावा सर्प सुंदरी వీరుడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. నువ్వు పంచాయతీలో మాట్లాడిన మాటలకే నా కడుపు నిండిపోయింది. ఇంకా వేరే మాట నువ్వు నాతో మాట్లాడవలసిన అవసరం లేదు. పొరపాటు చేసాం. నిన్న మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సుందరిని హాస్పిటల్ పంపించుంటే అసలు రేపు జరగని విషయం బయటపడి ఇప్పుడు ఏమనుకునే ఏం ప్రయోజనం రా? ఏం సందేహం లేదురా, నీ తాతయ్య చెప్పినట్టు ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్రుంది. అసలు నా అనుమానం ఇందులో బుల్లిరాజు గారి హ్యాండ్ కూడా ఉందేమోనని. ఈయన సుందరిని పెళ్లి చేసుకుంటే వాడికి వచ్చిన లాభం ఏంట్రా? బుల్లిరాజు గారి సౌందర్యాన్ని వల్లేసుకుని ట్రై చేశాడు రా. ఆ అమ్మాయి మన సీన్ గారి ప్రేమిస్తుంది కదా, ఆ ఇష్టతో ఈ పని చేసి ఉండొచ్చు కదా. సరేరా, బుల్లిరాజు సుందరి చేత అబద్ధం చెప్పించాడని అనుకుందాం. ప్రెసిడెంట్ నమ్మేడువేనా? ఒక్క ప్రెసిడెంట్ ఏంట్రా, చివరకు మన అచ్చగాడు కూడా నమ్మేశాడు. ఎవరు నమ్మితే ఏంట్రా, సౌందర్యం నమ్మపోతే చాలు. వెళ్ళరా మావ, వెళ్ళి సౌందర్యతో మాట్లాడు. గుడ్ లక్ మావా. గుడ్ లక్. సౌందర్య 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 ఒక్కసారి అయితే మాట్లాడాలి ప్లీజ్. తల్తి సౌందర్య ఆగు, ఎందుకు వచ్చావు? నేను సౌందర్యతో మాట్లాడాలి. అవసరం లేదు. అయినా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొచ్చావు ఇక్కడికి? ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి బజారు పాలు చేశావు. మమ్మల్ని ఇలా బ్రతకని వెళ్ళు, వెళ్ళిపో. నేనెవరిని మోసం చేయలేదు, వాళ్ళే నమ్మి నిందేశారు. నేను నిర్దోషిని, నన్ను నమ్మండి. ఈ మాట ఆ పంచాయతీలో ఏమైంది? నువ్వు ఏ తప్పు చేయకుండానే ఊరందరి ముందు తల వంచుకుని నిలబడ్డావా? నువ్వు నిజంగా నిర్దోషమైతే ప్రెసిడెంట్ తీర్పుకి ఎందుకు ఎదురు తిరగలేదు? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. నా సౌందర్యం నన్ను నమ్మితే చాలు. సౌందర్యం మాత్రం నమ్ముతుందని ఎలా అనుకుంటున్నావు? బికాస్ షీ లవ్డ్ మీ సో మచ్. సౌందర్యం నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకు తెలియదండి. నీ మొహం చూసి ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు నీ గుణం తెలిసాక ద్వేషిస్తోంది. నీలాంటి పిరికి వాడికి ద్రోహికి మనసిచ్చినందుకు కూలి కూలి ఏడుస్తోంది. పాలల్లో మజ్జిగ చుక్క వేస్తే తోడుకుంటాయి, ఉప్పురాయి వేస్తే విరిగిపోతాయి. నువ్వు కర్పూరంలా కనిపించే ఉప్పురాయి అని ఇప్పుడు తెలుసుకుంది. నీతో మాట్లాడడం కాదు కదా, కనీసం నీ మొహం చూడడానికి కూడా దానికి ఇష్టం లేదు. వెళ్ళకనిచ్చి. నో, మీరు చెప్పేదంతా అబద్ధం. నా సౌందర్యాన్ని అన్నిటికీ అపార్థం చేసుకోదు. ఒక్కసారి సౌందర్యతో మాట్లాడివ్వండి. సౌందర్య ఆగు, ఏమిటి ఈ దౌర్జన్యం? వెళ్ళి బయటికి. సౌందర్య నీకే. సౌందర్య ప్లీజ్. సౌందర్య 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 ఒక్కసారి శాంతి, ప్లీజ్. నా మాట విను. సౌందర్య 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 నేను చెప్పేది విను. ఊళ్ళో వాళ్ళందరూ నేను తప్పు చేసి అంటారు, వాళ్ళతో పాటు నువ్వు నమ్ముతున్నావా? సౌందర్య ప్లీజ్, లెట్ దెమ్ డై, లెట్ దెమ్ గో టు హెల్, లెట్స్ నాట్ కేర్ దెమ్. పద సౌందర్య,
ఈ గుళ్ళు మనుషుల మధ్య నుంచి, ఈ మురికి మనస్తత్వాల నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోతాం. కమాన్ కమాన్ సౌందర్య. నా మనసు పాడు చేసినట్టే నన్ను కూడా పాడు చేస్తే కానీ నీకు తృప్తి కలగదా? సౌందర్య అంటే అంటే నువ్వు కూడా నన్ను అసహించుకుంటున్నావా? Yes, I hate you. Understand? Get lost. నీ మొహం నాకు చూపించుకో. Get out. సౌందర్య, ప్రేమంటే ఏమిటో తెలియదు నాకు. ప్రేమంటే ఏమిటో నువ్వే చెప్పావు. నేను జడ పదార్థానని, వద్దునని నువ్వు ఎక్కించేదాన్ని గుర్తుందా? అలాంటి వాడు నేను ఓ ఆడపిల్ల పట్ల అలా ప్రవర్తించాలంటే నువ్వు ఎట్లా నమ్మావు సౌందర్య? నువ్వు నన్ను ప్రేమ చెప్పినా పర్వాలేదు, కానీ నువ్వు నన్ను ద్వేషిస్తే నేను భరించలేను. ప్లీజ్ బిలీవ్ మీ, నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్ము. నువ్వు నమ్మకపోతే ఇక్కడ నేను తల బద్దకొడుకుని చచ్చిపోతాను. నువ్వు చావటం కాదురా, సౌందర్య, నువ్వు గెలిచలేకపోతే నేనే చంపేస్తాను. సౌందర్య, సౌందర్య, మీరు నన్ను తిట్టా కొట్టా పర్వాలేదు, ఒక్కసారి సౌందర్య నన్ను మాట్లాడండి. సౌందర్య, 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 సౌందర్యతో మాట్లాడినా దాని పేరైతే నరికి పోగి పెడతాను. పోరా. నా మాట వినండి. పోరా. రైట్. సౌందర్య, ఇక్కడికి వచ్చాడు సౌందర్య, వెళ్ళావు. సౌందర్య, ప్లీజ్ ఒక్కసారి నా మాట విను సౌందర్య. ఏమిటండి మాట ఇది? పోరా. Get out. వేరే ఎదురా, వేరే ఎదురా. నీ మనవుడు వచ్చోసిన అంబోతల ఊరి మీద పడుతుంటే అదుపులో పెట్టుకోవాలని ధ్యానం ఉండక్కర్లేదా? మరోసారి మా అమ్మాయి జోలికి నీ వాడు వచ్చాడు, వాడి సమయానికి దక్కేది. జాగ్రత్త. ఎందుకు వచ్చిన గొడవ నాయన? చూడు, ఒళ్ళంతా తెల్ల కొట్టారు. ఎందుకురా నీ గొడవ? అమ్మోమే నాయనే, బిడ్డ కంటికి మెంటికి ఏకదారిగా ఏడుస్తున్నాడు. ఆవిడ బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఊరంతా ఏకమయ్యి అపం శుభం తెలియని నా మనవడి మీద అబద్ధాలు వేస్తారా? ఈయన కష్టం కాల, ఈయన దినాలు పెట్ట పాపించదాన్ని. లక్షలు కుమ్మరిస్తామని సంబంధాలు వస్తే లక్ష్మీదేవి లాంటి పిల్ల ఆడికి పెళ్ళంగా రావాలని అన్ని పోతున్నాను. ఆడి కర్మ ఇలా కాలి అట్టి కుట్టుదాన్ని చేసుకోవాల్సిన కర్మ పట్టింది. మీరెందుకు ఏడవడం? నా చెల్లి బతుకుల నాశనం ఎందుకు? నేను ఏడవాలి గాని వీయపురాలు గారు. గీపురాలు గీపురాలు అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. చింతకా ఏం కాదు, నా చెల్లి నీ మనోడి పెళ్ళామైతే మనం వీయపురాలం కాదా ఏంటి? ఆ మాత్రం మాకు వావి వరుసలు తెలుసండోయ్. మాది అసలే దొరల వంశం. ఇంతకి ముహూర్తాలు ఎప్పుడెట్టిస్తున్నారు? ముద్రష్ట పంచాయతీ తీర్పిచ్చాక పెట్టించుకు చస్తామా? ఆయన ఆ పని మీద వెళ్ళారు. ఆ ముక్క సరిగా చెప్పొచ్చుగా, దానికంత ఇరుసుకోవడం దేనికో. నాగు ఏంటి నన్ను గదిలేక తాళేసావు? ఏం చేయమంటావు? నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చావు అనుకో, ఎవరో పరాయి పురుషుడు కనపడతాడు, వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మొహాన్ వేసుకుంటావు, అందుకే వేశా. సరే గాని ఊళ్ళో సంత జరుగుతుందంటగా, నన్ను తీసుకెళ్ళవా? ఏంటి సంతక? నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాన్ని కాపాడలేక వస్తున్నానే. సంతలో కొన్ని వేల మంది పరాయి పురుషులు ఉంటారు, వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మొహాన్ వేసుకున్నావు అనుకో, నా బతుకు సంత అయిపోద్ది. అంటే నన్ను ఇలా 4 గోళ్ల మధ్య బంధించాలడా? నేను ఊరుకోను. ఊరుకోపోతే ఏం చేస్తావే? చస్తావా? ఊరేసుకొని చావు. నేనెందుకు చెప్తాను? ఏరే మంచోడు చూసుకుని లేకపోతాను. అమ్మో, నీకు దండం పెడతానే, ఆ పని చేయకే. ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను, ఆ పని చేసావంటే నేనే ఊరేసుకొని చేస్తాను. మరైతే నన్ను సంతకి తీసుకెళ్తావా? సంతకే గొప్ప చిక్కే. అలాగే, గొప్ప ఐడియా వచ్చింది. సంతకి తీసుకెళ్తా, నీ కళ్ళకి గంతలు గడతా. అబ్బా, కళ్ళ గంతలు కట్టుకుంటే సంత చూసి దట్టమ్మా. అవును, నీ పక్కన నేను ఉంటాను కదా, అక్కడ జరిగేవన్నీ డీటెయిల్డ్ గా చెప్తా. కను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రీకేట ఇట ఇటు నడపే. ఏంటండి మీ ఆవిడ హళ్ళకి హొత్తహచ్చారు? ఏం చేయమంటావు నాయన? సంతలో ఇంతమందికి కళ్ళకి గంటలు కట్టలేను కదా. అసలు హొద్దెన్ను హత్తాలండి. ఇప్పుడు చెబితే దడుచుకొని చేస్తావు గాని, తీరిక దొరికినప్పుడు ఇంటికి రా, డీటెయిల్డ్ గా చెప్తా. వంతలుగా హమ్మంతాలా, ఇవాళ హోల్ తెచ్చుకోమంతాలా? ఓరని అబ్బా, దొంగ 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 పట్టుకోండి, పట్టుకోండి, దొంగ పట్టుకోండి, పట్టుకోండి, వదిలిపెట్టండి. అయ్యో పరాయి పురుషులు. పట్టుకోండి, పట్టుకోండి, దొంగ దొంగ విధవా.
దొంగ దొంగ నన్ను పట్టుకోవడం కదా, అక్కడ చూడు సూపర్ సీన్. తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా? ఏం జరుగుతుంది అక్కడ? ఆ? నిజమే, పదండి పదండి పదండి. నీతో లాభం లేదే, నీకున్న లంగాలు చీరలని తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ వేస్తే నాకు మనశ్శాంతి ఉండదు. అదా 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 అదవే.